నాకు తెలుసు. పెద్దాడా, నువ్వు అర్చన తలుచుకుంటూ ఇలా పరధ్యానంగా ఉంటే కొద్దిలో ఎంత గండం తప్పిందో చూసావా? తన గురించే నువ్వు ఇలా అయిపోయావని తెలిస్తే అర్చన ఎంత బాధపడుతుందో తెలుసా? బాధపడటం కాదమ్మా, అర్చన నన్ను ద్వేషిస్తోంది. అణువణువున అసహ్యాన్ని నింపుకొని నన్ను చూస్తేనే మండిపడుతోంది. ఏ కోడలి గురించైతే నువ్వు మళ్ళీ తిరిగి రావాలని ఎన్నెన్నో కలలు కంటున్నావో ఆ అర్చనే ఇప్పుడు మరో ఇంటి కోడలిగా మారబోతోందని నీకు ఎలా చెప్పనమ్మా? అడగకుండా నేను లక్షల రూపాయల సహాయం అందివ్వడానికి వచ్చిన నా స్నేహితుడే నీ కోడలికి కాబోయే భర్త అని నీతో ఎలా చెప్పనమ్మా? పెద్దాడా, ఈ పరధ్యానమే వద్దనేది. నీకేదన్నా జరిగితే ఈ అమ్మ మనసు తట్టుకోలేదురా. అమ్మా! అవునరా, ఈ అమ్మ చెప్తుంది నమ్ము. అర్చన తిరిగి వస్తుంది. ఏనాటికైనా తప్పకుండా తిరిగి వస్తుంది. రాదమ్మా, నిశ్చితార్థం కూడా జరిగిపోయి మరికొద్ది రోజుల్లో కళ్యాణికి భార్య కాబోతున్న అర్చన ఈ జన్మకి తిరిగి రాదు. నాకంత అదృష్టం లేదు. సింధు, సింధు, ఇంట్లో ఎవరూ లేరా? ఇంట్లో ఎవ్వరూ లేరా అని అడుగుతున్నాను. సింధు అయ్యగారు లేరు. మరి ఆంటీ? పైన రూమ్లో జ్వరంతో పడుకున్నారు. ఆంటీ, ఆంటీ, ఆంటీ. సౌందర్య, కూర్చోమ్మా. ఏమైందంటీ? జ్వరం వచ్చిందా? జ్వరం కాదమ్మా, దిగులు, బాధ. సింధు జీవితం ఏమైపోతుందని ఆందోళనే నన్ను స్థితికి తీసుకొచ్చింది. ఆంటీ, ఎన్నిసార్లు చెప్పాలి? సింధు పెళ్లి కళ్యాణ్తోనే జరుగుతుంది. వాళ్ళిద్దరి పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఏమోనమ్మా, ఇక అంతా నీ దయ, ఆ పైవాడి దయ. ఆంటీ, మీరేం దిగులు పడకండి, అన్నీ నేను చూసుకుంటాను. నేను మీ అంకుల్ ఆ నమ్మకంతోనే ఉన్నామమ్మా. ఆంటీ, అమ్మా, ఏమైంది? అమ్మా, ఒకటే కాళ్ళ నొప్పులు, సూదులతో గుచ్చినట్టుగా ఉందమ్మా. అందుకని బాధపడుతూ మీ కాళ్ళని మీరే నొక్కుంటున్నారా? పని మనిషి ఉంది కదా. కాళ్ళు పట్టించుకోండి. ఎందుకులేమ్మా, అదే తగ్గిపోతుంది. ఇలా మొహమాటి పడితే ఇక అయినట్టే. ఇదిగో, చూస్తున్నావు కదా, జీతం తీసుకుంటున్నావు కదా. ఇంటి ఓనరు నోరు తెరిచి కాళ్ళు పట్టు అని అడగాలా? ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? పట్టు. సౌందర్య, వద్దులేమ్మా. మీరు మాట్లాడకుండా పడుకోండి ఆంటీ. చెప్పేది నీకే. ఏళ్ళు రాగానే సరికాదు, కొంచెం ఇది కూడా ఉండాలి. తిండి పెట్టే యజమానురాలికి సేవ చేస్తే తప్పేం లేదు. పట్టు.
ఇంట్లో ఇక మీద నువ్వేం చెప్పినా చేయను. అమ్మా స్వప్న, స్వప్న, ఒకసారి కిందికి రామ్మా. సారీ. ఏమన్నా మళ్ళీ చెప్పు. ఆంటీ పిలిస్తే ఆ కంగారులో చూసుకోలేదు. సారీ. స్వప్న, సారీ ఎందుకు? మనిద్దరం కాబోయే భార్యాభర్తలం, అంటే బతుకుని పంచుకోబోయేవాళ్ళం, అన్యోన్యంగా ఉండాల్సిన వాళ్ళం. నిశ్చితార్థం కూడా జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు నువ్వు నా దానివి, నా సొంతం. నేను నీవాణ్ణి, నీ సొంతం. మనిద్దరికి ఒకళ్ళ మీద ఒకళ్ళకి పూర్తి హక్కులున్నాయి. శ్రీవారు అని ప్రేమగా పిలవాల్సిన నోటితో సారీ చెప్పచ్చా? తప్పు కదా? కదా? అందుకే ఇంకొకసారి చెప్పు, సారీ. ఎందుకు? ఒళ్ళు చిల్లు అనిపించేలా టచింగ్ ఇచ్చి సారీ చెప్పావుగా, అందుకు. స్వప్న, రామ్మా, ఏం చేస్తున్నావు? స్వప్న, సారీ చెప్పినందుకు సారీ చెప్తేనే వెళ్ళనిచ్చేది, లేకపోతే ఎంతసేపు అయినా సరే నువ్వు అక్కడ, నేను ఇక్కడ. సారీ. ఆంటీ, ఏం చేస్తున్నావమ్మా? అదే నేను ఎందుకా కంగారు? కాస్త పూరీలు ఒత్తి పెడతావని పిలిచాను. పనేం లేదు కదా? ఆ. స్వప్న, ఏమైంది? అలా కంగారు పడుతున్నావెందుకు? అబే ఏం లేదు.
అమ్మా లల్లి, ఏనన్నా కాళ్ళు నొప్పిగా ఉన్నాయా? అబే అదేం లేదు తాతయ్య, ఊరికే కూర్చున్నానంటే. తాతకి దగ్గులు నేర్పుతున్నావా నువ్వు? అది కాదు తాతయ్య. ఇంకేం చెప్పొద్దమ్మా. బండెడు పుస్తకాలు మోసుకుంటూ కాళ్ళు ఈడ్చుకుంటూ నడవలేక చిన్నపిల్లవి, నిన్ను ఆటోలో కూడా పంపించలేనంత అసమర్థులం అయిపోయావమ్మా మేము. అయ్యో తాతయ్య, నాకు అసలు కాళ్ళ నొప్పులే లేవు. రోజు నడవడం అలవాటైపోయింది. పైగా మా క్లాస్ టీచర్ చెప్పింది వాకింగ్ హెల్త్కి చాలా మంచిదని. వాకింగ్ హెల్త్కి చాలా మంచిది. కావాలంటే చూడు ఎంత స్పీడ్గా నడుస్తానో. అమ్మా, లల్లి, తలదించుకోవలసింది నువ్వు కాదమ్మా. తల్లికి దూరమైన నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకోవలసిన వాళ్ళం అసమర్థులమైపోయి నిన్నిలా కష్టపెడుతున్నందుకు మేము తలదించుకోవాల్సిన వాళ్ళం అమ్మా. తాతయ్య. అవునమ్మా. ఓ బంగారు గొలుసుకొని పెట్టానా? పట్టుపరికి నీ జాకెట్ కుట్టించిచ్చానా? లేకపోతే ఇంత స్వీట్ కొనిపెట్టి తినమ్మా అని ఎప్పుడైనా అడిగానా? లేదమ్మా, లేనే లేదు. అందరికీ అన్నీ ఇచ్చి ఆరిపోని ఈ తాతయ్య తన మనవరాల దగ్గరికి వచ్చేసరికి ఏమీ చేయలేని నిస్సహాయుడైపోయాడమ్మా. తాతయ్య ఇదిగో, ఇలా మాట్లాడేవంటే నాకు కోపం వస్తుంది. అయినా నాకేమి ఇవ్వకపోవడం ఏంటి? రోజు నేను స్కూల్కి బయలుదేరే ముందు నువ్వు నాకు ఇక్కడ పప్పి ఇస్తావు కదా, అదొక్కటే చాలు. 1000 గిఫ్టులతో సమానం. నిజం తాతయ్య. ఓసి బడవకానా, ఈ తాతయ్యనే ఓదార్చేటంత పెద్దదానివైపోయావు కదూ. ఈ తాతయ్యకి నేనెప్పుడు బుల్లి మనవరాలనే. అయితే ఈ తాతయ్య ఈవేళ తన బుల్లి మనవరాల్ని నడిపించడు. తను చేసిన తప్పులన్నిటికీ పనిష్మెంట్గా భుజాల మీదకెత్తుకుని ఊరేగిస్తూ ఇంటికి తీసుకువెళ్తాడు. సరేనా? వద్దు తాతయ్య, నీ భుజాలు నొప్పెడతాయి. ఏం పర్వాలేదమ్మా, మనిద్దరం కథలు చెప్పుకొని నడిస్తే అసలు అలసటే తెలియదు. అయినా వద్దు తాతయ్య, కావాలంటే ఈ బ్యాగ్ పట్టుకో. సరేలే. ఏంట్రా, ఎవరో కొత్త వాళ్ళ ఇంటికి వచ్చినట్టు అక్కడే నిలబడిపోయావే? రా, రమ్మంటుంటే కమా. రా బాబు, రా కూర్చో. రా కూర్చో. స్వప్న, స్ట్రాంగ్ కాఫీ పెట్టి తీసుకురా, నాకు నా ఫ్రెండ్ రామ్కి. రామ్, ఎప్పటినుంచో అడగాలనుకుంటున్నాను.
నీ భార్య నీకెందుకు దూరమైంది? నేను తప్పు చేసినందుకు, నా భార్య పట్ల దుర్మార్గుల్లా ప్రవర్తించినందుకు. అంటే అంటే ఏం చెప్పను. అప్పట్లో నేను కళ్ళున్న గుడ్డివాణ్ణే అయ్యాను. చెప్పుడు మాటల్ని నమ్మి దేవతలాంటి నా భార్యని అనుమానించి అవమానించాను. చివరికి నా చేత్తో తన మెడలో కట్టిన తాళిని నేనే తెంచేశాను. ఇంట్లోంచి వెళ్ళిపోమన్నాను. వెళ్ళిపోయింది. నా అనురాగ దేవత, మా ఇంటి మహాలక్ష్మి నన్ను వదిలిపెట్టి శాశ్వతంగా వెళ్ళిపోయింది. సిగ్గు లేకుండా చేసిన తప్పుడు పని గురించి ఎలా చెప్పుకుంటున్నాడో. అనురాగ దేవతట, మా ఇంటి మహాలక్ష్మట. ఈ బుద్ధి అప్పుడేమైందో, ఏ గంగలో కలిసిందో. పోన్లే బాబు, ఇప్పటికైనా నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు. ఒకప్పుడు భార్య విషయంలో ఎన్నో తప్పులు చేసిన రాము తన తప్పును తాను తెలుసుకోవడం మాత్రమే కాదమ్మా, కన్నీళ్లతో తన భార్య పాదాలను కడిగి క్షమించమని అడిగి మళ్ళీ తన జీవితంలోకి ఆహ్వానించడానికి రాము ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు. బాధపడకు బాబు. తప్పులు చేయడం మానవ సహజం. చేసిన తప్పుల్ని ఒప్పుకోవడం, దిద్దుకోవాలనుకోవడం చాలా మంచి లక్షణం. ఇంతకీ ఇంట్లోంచి వెళ్ళిపోయిన నీ భార్య ఇప్పుడెక్కడుందో తెలిసిందా? తెలిసింది. తెలిసిందా? మరి వెంటనే వెళ్ళి ఎందుకు తెచ్చుకోలేదు? రానంది, చీకొట్టింది. నా చెంప చెళ్ళుమనిపించి ఈ జన్మలో నీ మొహం చూడను అన్నట్టుగా ప్రవర్తించింది. అలా కాక కనిపించగానే వచ్చావా నా ప్రాణనాథాన్ని కావలించుకుంటుందా? కాళ్ళ మీద పడిపోయి మీరే నన్ను క్షమించాలి అని కన్నీళ్లు పెట్టుకుంటుందా? సిగ్గు, లజ్జ, ఆత్మాభిమానం ఉన్న ఏ ఆడది అలా ప్రవర్తించదు. రామ్, నీకు నేనేం చెప్పాను? ఏనాటికైనా నీ భార్య నిన్ను తప్పకుండా క్షమిస్తుంది, మళ్ళీ మీ ఇద్దరు కలిసి సంతోషంగా జీవిస్తారు అన్నానా? అవును బాబు. అపార్థాలనే మబ్బులు తొలగిపోయి నిర్మలమైన ఆకాశంలా మళ్ళీ మీ మధ్య ప్రేమ చిగురిస్తుంది. భార్యాభర్తల బంధం అనేది తెంపేస్తే తెగిపోయేది కాదు బాబు. ఆంటీ, మీ మాటే నిజమైతే జీవితంలో నేను కోరుకునేది ఇంకేదీ లేదు. కానీ నాకు అదృష్టం లేదు, లేనే లేదు. ఎందుకు బాబు అంత నిరాశగా మాట్లాడతావు? ఏమో, ఎవరికి తెలుసు? ఇప్పుడు నువ్వు మారినట్టుగానే ఏదో ఒకనాటికి నీ భార్య మనసు కూడా మారిపోవచ్చు కదా. మారిపోవచ్చు కాదా అంటే నా భార్య మనసు పూర్తిగా మారిపోయింది. నన్ను చూస్తేనే అసహించుకునేంతగా, నా ఉనికినే భరించలేనంత కఠినంగా. ఇదంతా నా స్వయం కృతాపరాధం. ఇప్పుడు అనుకుని మాత్రం ఏం లాభం?
ఏంటి స్వప్న ఒంటరిగా ఆలోచిస్తున్నావు? కళ్యాణ్ గురించేనా? కాదు. కాదా? కాబోయే పెళ్లి కూతురివి కట్టుకోబోయేవాడి గురించి కాక ఇంకెవరి గురించి ఆలోచిస్తున్నావు? చెప్పవేంటే? కళ్యాణ్ గారి ఫ్రెండ్ గురించి. వాట్?